జై సోనియమ్మ జై సోనియమ్మ జై సోనియమ్మ జై సోనియమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ మామా పైకి జగన్ సార్ పాల ప్యాకెట్ గ్లాస్ వీడియో తీసుకుంటున్నా సుదర్శన్ అని కంటిన్యూ పెట్టినా కంటిన్యూ పెట్టినా మనమాడు అన్నా కంటిన్యూ ఉంది శివ శివ ఓకే మా చేతులు దర్పండి ఇంకా అన్న కొంచెం పక్క తరగండి అన్న ఒక్క నిమిషం మీరు ఎవరైనా పెట్టుకుని లైన్లో అంతా శివ నా దగ్గరికి రా అడ్డం అడ్డం రాకండి ముందరికెళ్ళి పెట్టకండి ఒక్కరు తినేరాలి దూరం
ఇక కేక్ పెట్టేసి ఆపేసి ఈరోజు ప్రజాపాలన సంవత్సరం విజయోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే ప్రపంచంలోనే కని విని ఎరగని మన ముఖ్యమంత్రి గారు ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్ ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు, మన ప్రధానమంత్రి గారు 11 ఏళ్ళు గుజరాత్ లో ముఖ్యమంత్రి పాలన చేసినా గానీ ఒక్క సంవత్సరంలో ఆయన 11 ఏళ్ళు చేసినా గానీ 55,000 మంది జాబ్ చేయలే. అలాంటి ఒక్క సంవత్సరంలో మాట చెప్పి మాట మీద నిలబెట్టే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు. అలాగనే రుణమాఫీ అని ఇంతవరకు ఎవరిగిట ప్రపంచంలో ఇంత పెద్ద రుణమాఫీ 25,000 కోట్లు ఏకతాటిగా 1 year లో రుణమాఫీ చేయడము. అలాగనే మహాలక్ష్మి స్కీమ్ లో మన బస్సు మహిళలకు బస్ ఫ్రీ ఇవ్వడము, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఇవ్వడము. అలాగనే రైతులు ఈరోజు నిన్నటితోని 25,000 కోట్లు మన వాళ్ళ ఖాతాల్లోకి వచ్చేసినాయి. చాలా మంది సంతోషం, రైతుల ముఖంలో సంతోషం చూడడం. అలాగనే మన స్థానిక ఎమ్మెల్యే మన శంకరన్న గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైతే సంవత్సరం లోపట్నే మన కొత్తూరు రూపురేఖలే మారిపోయినాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నటువంటి మన మున్సిపల్ ఆయన చేసిన పని ఏందనేది, ఈ ఒక్క సంవత్సరంలో శంకరన్న చేసిన పని ఏందనేది పబ్లిక్ రోడ్ మీద బస్సులో ఓపుకుంటూ అంటున్నట్టు, అరే రోడ్ ఎంత మంచిగా అయిపోయింది కొత్తూరులో అని. ఇంతకుముందు నడవడానికి దాటడానికి ఇబ్బంది ఉండే. అలాంటిది మన శంకరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే అన్నగారు ఇప్పుడు మన వినాయక స్టీల్ నుంచి ఇక్కడ జ్యోతిరావు పులే వరకు 50 ఫీట్ల రోడ్డు, అలాగనే తిమ్మాపూర్ కొత్తూరు ఎస్సీవాడ నుంచి కుమ్మరిగూడెం చెగురు రోడ్ వరకు 30 ఫీట్ల రోడ్డు, అంటే నాణ్యతతో కూడుకున్నటువంటి రోడ్లు వేయడం జరుగుతున్నది. అలాగనే మన మన మున్సిపల్లో రైతులందరూ చాలా సంతోషం. నిన్న నాకు ఫోన్ చేసి కొంతమంది మాట్లాడడం జరిగింది, అరే మేము అంతా అవుతుందో కాదో అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు మాట చెప్పిందంటే మా మెడమ తిప్పే వ్యక్తి. ఇంకా రాబోయేటివి రైతు బంధు కానీ ఇంకా వేరే స్కీములు మనకు ఇంటికి 22,500, అలాగనే 5 లక్షల రూపాయలు ఇంటికి, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇళ్లకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ రోజు కానీ మళ్ళీ ఈ సంవత్సరం అయింది, సంవత్సర కాలంలో ఎంత పెద్ద పనులు చేసిరని ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నాలే. విమర్శించనీకే మీకు నోరు లీట ఎట్లొస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి పనితనం చూడండి. షాద్నార్ చౌరస్తా నుంచి మన వై జంక్షన్ వరకు అక్కడ ఎంత పెద్ద రోడ్ వేసిర్రు, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది, మీరు వేసినప్పుడు ఎట్లున్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇవ్వడము, సోనియా గాంధీకి ఈ రోజు బర్త్డే కానుకోగా మేమంతా కేక్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. అలాగనే సోనియమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ మన ఆ 10 ఏళ్ళు అంతా అప్పులప్పాలు చేసి ఈ రోజు మన రేవంత్ రెడ్డి మన తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష మరియు విద్యార్థి బలిదానాల వల్ల వచ్చినట్టు తెలంగాణ సిద్ధించిన రోజు ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే. ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి కొత్తూరు మండలం మరియు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులకు మరియు అభిమానులందరికీ కూడా స్వాగతం చెప్తూ, మన తెలంగాణ రాష్ట్రం నిజంగా 10 ఏళ్ళు దోపిడీ గురై ఈరోజు సోనియమ్మ కోరుకున్న తెలంగాణను ఇందిరమ్మ రాజ్యంగా మారుస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారు ఈరోజు ఎంతో అభివృద్ధి పథంలో నడుపుకోబోతున్నారు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా సోనియా గాంధీ గారు
ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ బర్త్డే మరియు ప్రజాపాలన కూడా ఈ రోజుకు సంవత్సరము కంప్లీట్ అయింది. మరియు సోనియా గాంధీ బర్త్డే ముఖ్యంగా మన రాష్ట్రము తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ చాలా త్యాగం చేసింది. సోనియా గాంధీ మన రాష్ట్రంలో చాలా మంది బలిదానాలు చేసుకుంటుంటే చూడదాలక కేసీఆర్ నిరాహార దీక్ష చేసుకుంటుంటే నేకు బలిదానాలు అందరినీ బలి ఇచ్చుకుంటూ ఆయన కుటుంబాన్ని కూడా ఎవరు కూడా బలిదానం చేయలేరు, నేను త్యాగం చేస్తేనే మన తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ అంటున్నారు. కానీ అది తప్పు. సోనియమ్మ ఈ రోజు ఆమె త్యాగము ఏమి చేసిందంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ 2 సపరేట్ చేస్తే ఒకటి ఆంధ్రలో నేను మైనస్ అయినా సరే ఆంధ్రలో పోయినా సరే తెలంగాణ నేను ఇయ్యాలని ఆమె చాలా మనసు పెద్దగా చేసుకొని మనకు తెలంగాణ ఆమె ఇచ్చింది. ఆమె ఇవ్వకుండా ఉంటే ఈ రోజు తెలంగాణ కూడా రాకపోవు. ఆమె పుణ్యమే తెలంగాణ. మరియు ఇంకోటి తెలంగాణ విగ్రహం ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పొన్నం ప్రభాకర్ తోటి కార్డు కూడా పంపిస్తే ఈ రోజు రావడం లేదు. మరియు అతను ఏమంటుందంటే మేము గవర్నమెంట్ కు మళ్ళీ వస్తాము, మేము వచ్చినాక కూడా మళ్ళా విగ్రహం మేము సెక్రటరీకి వెళ్ళి తీసేస్తామని చాలా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. మీరు ఎట్ట తీసారో తీయండి, చూస్తాము మేము కూడా. అది తెలంగాణ విగ్రహం అంటే ఒక బెల్ట్, ఒక నడుముకు వడ్డాలం పెట్టుకొని ఒక కిరీటం పెట్టుకుంటే ఆమె తెలంగాణ తల్లి కాదు, మీ దొరల తల్లి అయితే ఆమె తెలంగాణ తల్లి. అంటే ఇప్పుడు ఆమె సింపుల్ గా ఇప్పుడు మన మేధావులందరూ కూర్చొని ఒక కంకితోటి మన భుజం మీద పెట్టుకొని రైతు మాదిరిగా ఉన్నామే తెలంగాణ బిడ్డ. తెలంగాణ బిడ్డ అంటే ఎంకటికి ఎవరికి ఉండేయండి వడ్డారాలు గాని కిరటాలు గాని మీరు ఇష్టం వచ్చినట్టు దొరలలాకే తయారు చేసి ఆమెను మీరు విగ్రహం పెట్టిర్రు. ఆ విగ్రహం ఎవరిని అడిగి పెట్టిర్రు? మీ కుటుంబం కూర్చొని మీరు తయారు చేసి పెట్టిర్రు. ఇప్పుడు పెట్టిన విగ్రహము మేధావులు అందరినీ మీటింగ్ పెట్టి మేధావులతో ఒప్పందం చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పెడుతుంటే మీకు అంత ఆనందం మీరుసే ఎందుకు? అందుకోసమే మీరు రాష్ట్రం నుంచి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా గానీ మీకు పదవులు పోయినాయని మీరు చాలా ఈర్షపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే కేవలం సోనియా గాంధీ తోటే.